నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆడ చివరి చూపు కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్ కు నాకు విడలిగింది బంధం. అయితే నా తమ్ముడి చివరి చూపు చూడకుండా కుట్ర రాజకీయాలు శివ రాజకీయాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని చివరి చూపుగా చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు సార్, మీరు కొద్దిగా దూరంగానే ఉండండి, ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిపోతుందని చెప్పి అటు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదే విధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం, బోరబండ అంతా కూడా ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా రౌడీ షీటర్ల నుంచి అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నమ్మి దాడి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాన్ని కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధకరం. ప్రమాదపు శాతం పోలీస్ శాఖ దాని మీద విచారిస్తుందండి. నేను తప్పు చేస్తే తప్పకుండా నా మీద తీసుకుంటాయి. అయితే వారం రోజుల నుంచి అటు నేను మారిపోయానని, అదే నేను ఇక్కడ కనబడతలేదని నన్ను పోలీసులు గాలిస్తున్నారని అసత్య ప్రచారం మాగంటి గోపీనాథ్ చేయటం అన్పార్లమెంటు అన్సోషల్ లాంగ్వేజ్. చూడండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్ గా గతంలో కూడా పోలీస్ శాఖకు 2025లో మొన్న 2025లో క్లియర్ గా 25 ఇచ్చారు, 21 కూడా ఇచ్చారు. ప్రాణహాని ఉందని. ఇంకోటి ఆ రోజు సర్దార్ చనిపోయినప్పుడు ప్రైవేట్ కాల్స్ నుంచి డైరెక్ట్ గా నా మీద ప్రైవేట్ కాల్స్ లో ఫోన్ చేసి వెతికడం జరిగింది. ప్రైవేట్ నంబర్స్ నుంచి క్లియర్ గా నిన్న నాంపల్లి దర్గాలో ఉరుస్తుంటే ఆ ఉరుసు దగ్గర ఉరుసుకు నేను పోతే నేను మా కుటుంబ సభ్యులు క్లియర్ గా సోషల్ మీడియాలో క్లియర్ గా పోస్టులు పెట్టుకుంటూ మాగంటి